హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే బెండకాయతో మసాలా కర్రీ అయితే చేసుకుందాము. ఈ సైజులో అయితే మనం బెండకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకుందాము. మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలానే వెల్లుల్లి, టమాటా ముక్కలు, ఎండుమిరపకాయలు ఒక 2 అయితే తీసుకున్నాను. వీటిని మనం లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం వీటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మనం వీటిని మెత్తగా అయితే పేస్ట్ లాగా పట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం ఇప్పుడు బెండకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా తీసుకొని మనం గిన్నెలోకి అయితే వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, వేయించిన పల్లీలు, 2 లవంగాలు, 1 యాలక్కాయి. ఇవి కూడా వేయించినవే. వీటన్నిటిని మనం మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. మనం ఈ విధంగా అయితే పొడి చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటా కూడా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్లోకి మనం ఇందాక పేస్ట్ చేసిన ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అయితే దీంట్లోకి వేసుకుందాం. ఈ గ్రేవీలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే మన స్పైసీకి తగ్గట్టుగా కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. అలానే వీటిలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుందాము. వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే మనం దీంట్లోకి వేసుకుందాము. చూడండి, నేను ఈ మిక్సీ జార్లోనే నా గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడే మనకు ఉప్పు, అలానే కారం సరిపోయిందో లేదో చూసుకొని దీని మీద అయితే మనం మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు అయితే ఈ కూరని మనం ఉడికించుకుందాం.
నాకు ఉప్పు అలాగే కారం కూడా సరిపోయింది. మనం పొడి చేసుకొని పెట్టుకున్న ఈ పల్లీల పౌడర్ కూడా వేసేసుకున్నాము. కరివేపాకు కూడా వేసుకొని దీని మీద అయితే మనం మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు అయితే ఈ కూరను మనం ఉడికించుకుందాము. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మనకి బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఈ కూర అనేది ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ఈ కూర అనేది అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.